హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. 20 నిమిషాల్లో క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు వినింది కరెక్టే, 20 నిమిషాల్లోనే అయిపోతుంది. ఈ ఫ్రై అనేది రసం, సాంబార్, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ బీట్రూట్ ఫ్రై తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు బీట్రూట్, అలానే 1 కప్ వరకు క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియంకి కొంచెం సన్నగా తరుక్కోవాలండి. ఇలా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ముక్కల్ని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకుని జాగ్రత్తగా ఈ గిన్నెని దానిలో పెట్టుకొని గిన్నె మీద మూత పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 2 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎక్కువ విజిల్స్ వేయించినా టేస్ట్ అనేది అంత బాగోదు. అలానే డైరెక్ట్గా కుక్కర్లో ముక్కలు వేసినా కూడా టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా గిన్నెతో పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఇలా బాగా దంచిపెట్టిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి బాగా దంచితే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఫ్రైకి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఒక 5-6 రెమ్మల వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఇక్కడ నేను 2 వరకు యాడ్ చేశాను. దానితో పాటే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. దానితో పాటే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 వరకు తీసుకున్నానండి. తర్వాత లైట్గా ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో పసుపు కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత దానిలోకి ఇలా ఉడికించి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిలోనే ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక 7-8 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం కుక్కర్ పెట్టేసాం కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. అంటే ఆయిల్లో బాగా మగ్గితే సరిపోతుందండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడిపోవాలి. మనం ఇలా చెక్ చేస్తే స్మూత్గా కట్ అయిపోవాలండి. మనకి బీట్రూట్ ముక్కైనా క్యారెట్ ముక్కైనా సరే. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో కారం యాడ్ చేస్తున్నా. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువండి, అందుకే కారం తక్కువ యాడ్ చేస్తున్నా. తర్వాత 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో జీలకర్ర పొడి, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు పౌడర్స్ అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ బీట్రూట్ ఫ్రై. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కదా మరి ప్రిపేర్ చేసుకోవడం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.